నమస్కారం అందరికీ. మన గోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్రమైన పుణ్యక్షేత్రం అంతర్వేది. ఈరోజు మనం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాం. సముద్రం, గోదావరి రెండూ కలిసే ఈ పవిత్ర ప్రదేశం ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. ఇదిగో మనం ఇప్పుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే కనిపించే ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకతల్లో ముఖ్యమైనది గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కావడం. అందుకే అంతర్వేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ప్రకృతి, భక్తి రెండింటినీ ఒకేసారి ఆస్వాదించగలిగే అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం కోసం ఆలయం లోపలికి వెళ్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతర్వేది క్షేత్రానికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ ప్రకృతి అందాలను కూడా ఆస్వాదిస్తారు. ఒకవైపు గోదావరి, మరోవైపు సముద్రం. ఈ రెండు ప్రకృతి అద్భుతాల మధ్య ఉన్న అంతర్వేది నిజంగా చూడాల్సిన ప్రదేశం. అవకాశం దొరికినప్పుడు తప్పకుండా వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. I am waiting for a bus at the end of the night, under street lamp, red face flamed by the light. I'm going away, I'm gone away, I'm gone away. And the sun gonna shine on a brand new day. Must be somewhere. మన గోదావరి ప్రాంతంలోని ఇలాంటి మరెన్నో అందమైన ప్రదేశాలు, ఆలయాలు మీకు చూపించడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు అంతర్వేది ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ మరో అందమైన ప్రదేశంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.